అందరికీ నమస్కారం. మున్సిపల్ అండ్ అర్బన్ అవేర్నెస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు టెక్నికల్గా ఇంజనీరింగ్ జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి వీడియోస్ని మీకు షేర్ చేసుకోవటం, రోడ్లు మరియు వాటి మరామతుల గురించి తెలుసుకుందాం. దేశ ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి రోడ్ నెట్వర్క్కి ముడిపడి ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం పెద్ద పెద్ద రోడ్లు ఏ విధంగా మనుషులను మరియు సరుకులను ఒక చోట నుండి మరొక చోటుకు చేరుస్తున్నాయి. అందుకోసమని భారత ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనే ప్రత్యేక సంస్థ ద్వారా రాష్ట్రాలను మరియు ముఖ్య పట్టణాలను కలుపుతూ వాటి మధ్య దూరాన్ని తగ్గిస్తున్నాయి. రూరల్ ఏరియా కోసం పిఎంజేఎస్వై పథకం ద్వారా అన్ని రూరల్ విలేజెస్ను కలుపుతూ రోడ్ నెట్వర్క్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అందువల్ల దేశవ్యాప్తంగా వేగవంతమైన మరియు అతుకులు లేని రవాణా కోసం వాటికి సరియైన నిర్వహణ అవసరం మరియు సమర్థవంతమైన మరమ్మతులు నిర్వహణ పౌరులకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. ఇంతటి ఇంపార్టెన్స్ కలిగినటువంటి రోడ్స్ని ఎలా మెయింటైన్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాము. అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్స్ అన్నమాట. ఈ రోడ్స్ మనము ఎప్పటికప్పుడు రిపేర్లు, చిన్న రిపేర్ ఉన్నప్పుడే మనం అటెండ్ అయినట్లయితే, అంటే వెల్ ప్లాన్ చేసుకొని వాటిని మనము అటెండ్ అయినట్లయితే పెద్ద పెద్ద డ్యామేజెస్ రాకుండా, ఎక్కువ ఖర్చు కాకుండా మనం చూసుకోవచ్చు. అలా కాకుండా చిన్న చిన్న వేలని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటే అది పబ్లిక్కి ఇబ్బందికరంగా ఉంటుంది, అంటే సర్వీస్ లాస్ ఉంటుంది. అదేవిధంగా కాస్ట్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయి ఎకనామికల్గా చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ రోడ్స్ మెయింటెనెన్స్ విషయంలో మాత్రంకి కేర్ తీసుకోవాలి. ఈ రోడ్ మెయింటెనెన్స్ ఎన్ని రకాలుగా, ఇవి 3 రకాలుగా విభజించుకోవచ్చు. 1 రొటీన్ మెయింటెనెన్స్, 2 పీరియాడిక్ మెయింటెనెన్స్, 3 ఎమర్జెన్సీ మెయింటెనెన్స్. అట్లానే మెయింటెనెన్స్లో కూడా డిఫరెంట్ కాంపోనెంట్స్ని మనము తెలుసుకుందాం. ఇందులో సర్ఫేస్ మెయింటెనెన్స్, రోడ్ సైడ్ అండ్ డ్రైనేజీ, షోల్డర్స్ అండ్ అప్రోచ్, స్నో అండ్ ఐస్ కంట్రోల్. అంటే మనకి సదరన్ రీజన్కి వచ్చేసరికి స్నో అండ్ ఐస్ కంట్రోల్ అనేది అవసరం ఉండదు, ఎందుకంటే నార్థర్న్ హెమిస్ఫియర్ ఏరియాలో ఈ యొక్క ప్రాబ్లం ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. బ్రిడ్జెస్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ సర్వీసెస్, వీటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని రోడ్డు మెయింటెనెన్స్ని కన్సిడర్ చేయాలి. సో మనకి మెయిన్గా రోడ్డు మెయింటెనెన్స్ ఇవి 3 రకాలుగా చెప్పేమన్నాం కదా. అందులో రొటీన్ మెయింటెనెన్స్ అంటే డైలీ రెగ్యులర్గా మనం వాచ్ అండ్ వార్డు చూస్తూ ఉండాలి రోడ్డు యొక్క స్థితిగతుల్ని. మనము రోడ్డు క్లీన్గా ఉందా లేదా, స్వీపింగ్ చేస్తున్నారు లేదా, గ్రాస్ కటింగు అంటే గ్రాస్ అంటే గడ్డి పెరిగినప్పుడు దాన్ని కటింగ్ చేస్తున్నాం లేదా, ఆ యొక్క డిచ్చెస్లో ఉన్నటువంటి దుమ్ము ధూళి ఉన్నాయన్నీ క్లీన్ చేసి మళ్ళీ చిన్న ప్యాచ్లు అటెండ్ అవుతున్నాం లేదా, ఆ డ్రైన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క అబ్స్ట్రక్షన్స్ కూడా క్లీన్ చేస్తున్నాం లేదా, కలవర్స్ క్లీనింగ్ ఉందా లేదా అనేది డైలీ బేసిస్ మీద మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దీన్ని చేసి అప్పటికప్పటికి అటెండ్ అవ్వటం అనేది రొటీన్ మెయింటెనెన్స్. పీరియాడిక్ మెయింటెనెన్స్ వచ్చేసరికి ఇది లాంగ్ టర్మ్ అనమాట. అంటే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనము ఈ మెయింటెనెన్స్ చేస్తాము. ఇది బేసిక్గా ఏంటంటే ఈ స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ రిపేర్ ఉన్నప్పుడు ఈ పీరియాడిక్ మెయింటెనెన్స్ కింద తీసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటర్ లాగింగ్ ఏరియాలో తార్ రోడ్డు కనుక ఉన్నట్లయితే అక్కడ మ్యాక్సిమం ఒక స్ట్రెచ్ అంతా కూడా ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఉంటుందో ఆ స్ట్రెచ్ మొత్తం కూడా అది ఆ రోడ్డు పాడవటానికి ఉంటుంది. అంటే కింద క్రస్ట్తో సహా సర్ఫేసే కాకుండా మిగిలిన లేయర్స్ అన్ని వెటమిక్స్ కానీ, జిఎస్బి కానీ ఉండే ఫార్మేషన్ ఆఫ్ రోడ్డు కానీ ఎంటైర్ స్ట్రక్చరల్ పార్ట్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆ స్ట్రక్చరల్ పార్ట్ను కూడా రిపేర్ చేయాలి. కాబట్టి దీన్ని పీరియాడిక్ మెయింటెనెన్స్ అంటాము. ఇది కాస్ట్తో కూడా కూడింది, ఎక్కువ కాస్ట్ అవుతుంది. అంటే రొటీన్ మెయింటెనెన్స్లో చాలా స్మాల్ కాస్ట్ అవుతుంది, పీరియాడిక్ మెయింటెనెన్స్లో కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్నమాట. ఎమర్జెన్సీ మెయింటెనెన్స్ వచ్చేసరికి మనకి అప్పుడప్పటికి సడన్గా సిచ్యువేషన్ బట్టి, పరిస్థితులను బట్టి ఇన్వాల్వ్ అయ్యేటువంటి మెయింటెనెన్స్ని ఎమర్జెన్సీ మెయింటెనెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తుఫాన్లు వచ్చినప్పుడు చెట్లన్నీ విరిగిపోయి రోడ్లకు అడ్డంగా పడటము,
అట్లానే కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకొని పోవటము, అంటే వాగులు వంకలు ఉన్న చోట ఓవర్ఫ్లో అయిపోయి వాటరు కొట్టుకొని వెళ్ళిపోవటము. అట్లాంటి సమయంలో ఈ యొక్క ఎమర్జెన్సీ మెయింటెనెన్స్ అంటే ఇమీడియట్గా ట్రాఫిక్ని రిలీఫ్ చేయడం కోసం ఫ్రీ ఆఫ్ ట్రాఫిక్ కోసము వాటన్నిటిని తొలగించడాన్ని ఎమర్జెన్సీ మెయింటెనెన్స్ అంటారు. ఇందులో స్ట్రక్చరల్ పార్ట్కి మనము టచ్ చేయకూడదు అనమాట. ఇందులో ఇమ్మీడియట్గా ట్రాఫిక్ని మాత్రం ఏ రోడ్డు అయినా ఒకటి కచ్చా రోడ్డు కానీ వెటమిక్సర్ అని బీట్ రోడ్డు కానీ ఉన్న ట్రాఫిక్ని ఆగకుండా చేయటాన్ని ఎమర్జెన్సీ మెయింటెనెన్స్ కింద అంటారు. ముఖ్యంగా ఈ రోడ్డు మెయింటెనెన్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటంటే, అంటే మనం ప్రతిరోజు స్వీపింగ్ చేస్తున్నాం లేకపోతే చెత్త చెదారం రోడ్డు మీద పడటం వల్ల కొన్ని ఇష్యూస్ రైజ్ అవుతూ ఉంటాయి. వర్షాలు పడినప్పుడు ఆ వాటర్ అంతా స్టాగ్నేషన్ అయిపోయి కుళ్ళిపోయి అక్కడ రోడ్డు గుంతలో ఉన్నప్పుడు నీరు నిలబడి అవి పాడైపోవటం ఒకటి. తర్వాత ఈ హై బ్యారమ్స్ మెయిన్ డేంజరస్ టు ద రోడ్స్కి. అటువైపు ఇటువైపు ఉన్న హై బ్యారమ్స్ వల్ల వర్షాకాలం కానివ్వండి ఇంకా అదర్ సీజన్లో ఉన్నటువంటి వాటర్ స్టాగ్నేషన్ అయిపోయి రోడ్డు పాడవటానికి అవకాశం ఉంటుంది. హై బ్యారమ్స్ ఉన్నాయా లేవు అనేది గమనించుకుంటూ ఉండాలి. ఇంకోటి సిటిజన్స్ రోడ్డు డ్యామేజ్ చేస్తున్నారు లేనిది కూడా గమనించుకోవాలి. ఎందుకంటే మనకి అర్బన్ ఏరియాల్లో రోడ్డు క్రాసింగ్ అనేది మన పైప్ లైన్ వేసుకోవాలన్నా కానీ ఏదన్నా ఎలక్ట్రికల్ వైర్లు కానీ లాగాలన్నా కూడా పబ్లిక్ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడంటే అక్కడ రోడ్డు కట్ చేసేసి వాళ్ళ పని చేసుకోవటం జరుగుతుంది. అలాంటప్పుడు ఆ రోడ్డుని వెంటనే వాళ్ళ చేత రిస్టోరేషన్ చేయడం కానివ్వండి, లేకపోతే డిపార్ట్మెంట్లో కానీ రిస్టోర్ చేయడం వల్ల అక్కడ ఎక్కడైతే డ్యామేజ్ అయిన ఆ పోర్షన్ వరకే మనము తక్కువ ఖర్చుతో రిపేర్ అటెండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అలా కాకున్నట్లే అది ఆ ప్యాచే పెద్దవిధ అయిపోయి ఇంకా ఎక్కువ ఖర్చు అవటానికి అవకాశం ఉంటుందన్నమాట. అట్లానే వాటర్ లైన్లు, సేవర్ లైన్స్ వేసినప్పుడు కూడా జనరల్గా పైప్ లైన్లు వేసినప్పుడు అక్కడ రిస్టోరేషన్ చేయాలి. యాస్టీజ్ అంటే తార్ రోడ్ అంటే తార్ రోడ్ రిస్టోరేషన్ చేయాలి, సిమెంట్ రోడ్ అంటే సిమెంట్తో రిస్టోరేషన్ చేయాలి. కానీ కొన్నిసార్లు గమనిస్తే పైప్ లైన్ వరకు వేసేసి ఉన్న దాంతోనే రిస్టోర్ చేసేసి రోడ్డుని యాస్టీజ్గా తీసుకురాకపోవటం వల్ల పబ్లిక్ సిటిజన్స్ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా గమనించుకొని ఎప్పటికప్పుడు పైప్ లైన్లు వేసినప్పుడు ఇమ్మీడియట్గా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఏ రోడ్డు సర్ఫేస్ ఉంటుందో దాన్ని కంప్లీట్గా చేసుకోవాలని చూడాలి. ప్రాంప్ట్గా ఈ రిపేర్లు అనేది ఇమ్మీడియట్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే పెద్ద ప్రమాదాల నుంచి మనము వాటిని కాపాడచ్చు అన్నమాట. సో ఆపరేషన్ మెయింటెనెన్స్లో రిజిడ్ పేమెంట్స్ ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకుందాము. అంటే రిజిడ్ పేమెంట్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ అనే రెండు రకాలుగా ఉంటాయి మన రోడ్స్లో. రిజిడ్ పేమెంట్ అంటే సిమెంట్ రోడ్డు, ఫ్లెక్సిబుల్ పేమెంట్ అంటే బీటీ రోడ్ అనమాట. ఈ సిమెంట్ రోడ్డు లో మనకు వచ్చేటువంటి రిపేర్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. జనరల్గా సిమెంట్ రోడ్లో అంటే మనము ఆల్రెడీ ట్రాఫిక్ ఇంటెన్సిటీని బట్టి యొక్క సాయిల్ బేరింగ్ కెపాసిటీని బట్టి మనం డిజైన్ చేసి సిమెంట్ రోడ్డు వేయటం జరుగుతుంది. ఇది రిజిడ్ పేమెంట్ కాబట్టి ఇట్స్ లైఫ్ ఈజ్ మోర్ దాన్ 50 years ఉంటుంది. ఇందులో మనకి ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, మనము ఎక్స్పాన్షన్ జాయింట్స్, కాంట్రాక్షన్ జాయింట్స్, కన్స్ట్రక్షన్ జాయింట్స్ వేసినప్పుడు మనము ఆ జాయింట్స్ దగ్గరే క్రాక్స్ ఇంకా ఎక్కువ అవటము, అక్కడ మళ్ళా వాటిని వెంటనే అటెండ్ పోనప్పుడు అవే క్రాక్స్ పెద్దవి వెళ్ళిపోయి ఎంత సర్ఫేస్ డిఫెక్ట్స్ వచ్చేసి జాయింట్ డిఫిషియన్సీస్ ఇవన్నీ ట్రాన్స్వర్స్ అండ్ లాంగిట్యూడినల్ జాయింట్స్ కూడా డ్యామేజ్ అవ్వటం వల్ల అక్కడ అవి పెద్దవైపోయి మళ్ళా ఎంటైర్ స్ట్రక్చరల్ పార్ట్కే ఇబ్బంది వస్తుంది. కాబట్టి వెంటనే ఆ జాయింట్స్ దగ్గర ఎక్కడైతే క్రాక్స్ వచ్చినాయో, ఆ ఎడ్జ్ క్రాక్స్ వచ్చినాయో అక్కడ మనం వెంటనే సీలెంట్ వేసేసి దాన్ని గనక క్లియర్ చేయగలిగినట్లయితే మనకి పెద్దగా మెయింటెనెన్స్ తక్కువ అవుతుంది, లాంగ్విటీ పెరుగుతుంది అనమాట. అలా కాకుండా జనరల్గా మనకి ఈ సీసీ రోడ్లలో గమనించినట్లయితే ఇవి టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల కూడా రోడ్స్లో వీటిలో ఈ క్రాక్స్ రావటం జరుగుతుంది. మెయిన్గా అంటే ఎక్స్పాన్షన్ కన్స్ట్రక్షన్, ఎండాకాలము ఇది ఎక్స్పాండ్ అవుతుంది, వర్షాకాలం కాంట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ ఎడ్జ్ స్ట్రెస్సెస్ని మనము గమనించుకొని ఆ ఎడ్జెస్లో ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో వెంటనే మనము అంతవరకు
తీసేసేసి మనము వెంటనే అటెండ్ అయినట్లయితే మేజర్గా రోడ్డు 50 సంవత్సరాలు ఉండవలసిన రోడ్డుని అది తక్కువ కాలంలోనే పోవడానికి అవకాశం లేకుండా మనం చూడవచ్చు అనమాట. జనరల్గా ఇందులో హైబేరం చెప్పినట్టు హైబేరమ్స్ ఉండటం వల్ల లోపల వాటరు స్టాగ్నేషన్ అయిపోయి అందులో మ్యాప్ క్రాకింగ్, స్కేలింగ్, జాయింట్ స్పాలింగ్, మడ్ పంపింగ్ ఇట్లా అనేక రకమైనటువంటి క్రాక్స్, మట్టి మశానం అంతా చేరేసేసి ఈ రోడ్డు పాడైపోయి వర్షాకాలం ముందు నీటిలో నిలబడి ఉండటం వల్ల ప్రజల యొక్కకి నడకకు కానివ్వండి, వెహికల్ ట్రాఫిక్ కానీ ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఈ హైబేరమ్స్ని మనం ఇమ్మీడియట్గా రిస్టోర్ చేసేసి తీసేసి ఎక్కడైతే లో లెవెల్కి ఇట్లా క్రాక్స్ వచ్చేసి అంటే కింద స్ట్రక్చరు అంటే క్రస్ట్ కొంచెము కరెక్ట్గా సెటిల్ కాకపోయినప్పుడు కూడా అది కుంగుతుంది కాబట్టి మళ్ళీ దాన్ని రిస్టోర్ చేసేసి రైట్ చేసేసుకొని ఉండటం వల్ల వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసుకుంటే మాత్రానికి రోడ్ లాంగివిటీ జరుగుతుంది. ఇక్కడ ఇట్లా రోడ్డు ప్రాబ్లం వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ జాయింట్స్ దగ్గర ప్రాబ్లం వచ్చినప్పుడు వాటర్ లాగింగ్ ఏరియాలో రోడ్డు పాడైనప్పుడు ఏమేంటి తీసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. అంటే పార్షియల్ డెప్త్ రిపేర్ ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో అంతవరకు పార్షియల్గా దాన్ని కట్ చేసేసి రెయిన్ఫోర్స్మెంట్ పెట్టేసి మళ్ళీ కాంక్రీట్తో ఫిల్ చేయటము. తర్వాత ఈ కన్స్ట్రక్షన్ జాయింట్స్ దగ్గర కూడా మనం ఆ జాయింట్స్ పాడైపోయి కరెక్ట్గా మనము దాన్ని రెయిన్ఫోర్స్మెంట్ చేయనప్పుడు మళ్ళీ డబుల్ బార్స్ రిట్రోఫిట్టింగ్ పెట్టేసి దాని యొక్క స్ట్రెంగ్త్ని పెంచుకోవటం అనమాట. కటింగ్ స్లాట్స్ ఇన్ పేమెంట్స్ అంటే ఎక్కడ వీక్గా ఉన్నదో కరెక్ట్గా సెట్ కాక ఉన్నదో ఆ వీక్ పాయింట్స్లో ఉన్న మళ్ళీ స్లాట్స్ లాగా కట్ చేసేసి మళ్ళీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి కాంక్రీట్తో దాన్ని ఫిల్ చేసేస్తాం అన్నమాట. ఇదంతా కూడా మనకి యొక్క స్మూత్ రన్నింగ్ ఆఫ్ ది ట్రాఫిక్ కోసము మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. రిస్టోరేషన్ ఆఫ్ కాంక్రీట్ అంటే బాగా మేజరు డ్యామేజ్ అయిపోయిన చోట మనం జనరల్గా ఏంటంటే సిమెంట్ రోడ్లో ఎక్కడైనా మైనర్ రిపేర్స్ ఉన్నప్పుడు మనం బీటీ ప్యాచ్లతో కంప్లీట్ చేస్తూ ఉంటాము. మేజర్ పార్ట్స్ గా డ్యామేజ్ అయ్యి ఉంటే కింద సాయిల్ సెటిల్మెంట్ సరిగా లేకపోవటం వల్ల మనం ప్రొవైడ్ చేసినటువంటి క్రస్ట్ కరెక్ట్గా లేకపోవటం వల్ల కూడా అది కుంగిపోయి అక్కడ రోడ్డు పాడే అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు మనము ట్రెంచ్ కరెక్ట్గా కట్ చేసేసి డిఫరెంట్ యాంగిల్స్లో మనం కట్ చేసేసి ఆ డ్యామేజ్డ్ పోర్షన్ని కంప్లీట్గా తొలగించేసి మరలా న్యూ లేయర్స్ ఫార్మేషన్ చేసుకొచ్చి రిస్టోరేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దానివల్ల మనకేంటంటే అంతవరకే ఏదైతే డ్యామేజ్ అయిందో అంతవరకే మనం తీసేసి రిపేర్ చేయటం వల్ల టోటల్ లెంగ్త్ పాడవకుండా ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే సీసీ రోడ్లో క్రాక్స్ లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే మనకి సీలెంట్తో ప్రెషరైజ్డ్ కనుక సీలెంట్ ఆ క్రాక్స్లోకి ఈ యొక్క తారుని మనము ప్రెషర్గా దాన్ని కనుక పంపు చేయగలిగినట్లయితే ఆ యొక్క గ్యాప్ అంతా ఫిల్ అయిపోతుంది. ఎందుకు సీసీ రోడ్లో ఈ తారుతోనే ఫిల్ చేయాలనుకుంటే మనకి ఎండాకాలం టెంపరేచర్ పెరిగినప్పుడు ఎక్స్పాన్షన్ అవుతున్నప్పుడు ఈ తారుతో ఫిల్ చేస్తాము. కాంట్రాక్షన్ అప్పుడు కూడా మళ్ళీ దానికి దగ్గరకు వచ్చినప్పుడు ఈ తారు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో అందువల్ల ఈ సీసీ రోడ్ జాయింట్స్ మాత్రంకి మనం తారుతో ఫిల్ చేస్తాము. జనరల్గా ఈ క్రాక్స్ అనేవి రకరకాలుగా వస్తూ ఉంటాయి. హారిజాంటల్ క్రాక్స్, వెర్టికల్ క్రాక్స్. మనము ప్యానల్గా మనం కాంక్రీట్ లేయర్స్ వేసినప్పుడు ఈ జాయింట్స్ దగ్గరే ఎక్కువ క్రాక్స్ కనపడుతూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఎప్పటికప్పుడు గమనించుకొని పూర్తి చేసుకుంటే సీసీ రోడ్ యొక్క లైఫ్ చాలా కాలం వస్తుంది. ట్రాఫిక్ కూడా స్మూత్గా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండవది వచ్చేసరికి మనకి ఫ్లెక్సిబుల్ పేమెంట్ చెప్పినాం కదా తార్ రోడ్లు. ఈ తార్ రోడ్లో జనరల్గా సర్ఫేస్ అంటే ఎస్డిబిసి వరకే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి కూడా డిఫరెంట్ కారణాల వల్ల మనకి ఈ తార్ రోడ్లు డ్యామేజ్ అవడానికి కారణాలు ఏంటంటే కింద మనకి వాటర్ కనుక తార్ రోడ్డుకి ఉన్నటువంటి శత్రువు ఏంటంటే వాటర్ అన్నమాట. ఎక్కడైతే మనకి తార్ రోడ్డు ఉన్న చోట కింద వాటర్ టేబుల్ ఎక్కువ ఉన్నా కానివ్వండి, లేకపోతే అవుట్ సైడ్ అంటే సైడ్ బ్యారమ్స్ దగ్గర వాటర్ స్టాగ్నేషన్ ఉండటం వల్ల వాటర్ కిందకి పెనెట్రేషన్ అయిపోయి
కింద ఉన్నటువంటి లేయర్స్ అంటే వెట్ మిక్స్ కానివ్వండి, జిఎస్పి కానివ్వండి, ఆర్ అదర్ ఫార్మేషన్ ఆఫ్ ది గ్రావెల్ కానివ్వండి, అంతా అది వెట్టతో కూడుకోవటం వల్ల పైనటువంటి ఈ తారు అంతా మెత్తగిచ్చేసి ఈ తారు మొత్తము డ్యామేజ్ అయిపోయి క్రాక్స్ వచ్చేసి రోడ్డు కుంగిపోవటానికి జరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు అది అంతవరకు బ్యాచ్ మొత్తం తీసేసి వాటర్ లాగింగ్ ఏరియా కనుకుంటే వాటర్ రాకుండా ఉండడానికి డ్రైనేజ్ సిస్టమ్ని అరేంజ్ చేయాలి. లేదనుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ ఈవెన్ అరేంజ్ చేసినా అది లో లెవెల్ ఉంది కాబట్టి కంపల్సరీగా వాటర్ లాగింగ్ అవుతుంది కాబట్టి దాన్ని ఆ తార్ రోడ్ ప్లేస్లో మనము సీసీ రోడ్ని మనము ప్రొవైడ్ చేయాలన్నమాట.